చంద్రచూడ శివశంకర గిరిజా కాంత అంభోజాసన ముఖ్య దేవతా వందిత చరణోపాంత విష్ణు. అయ్యగారు, కళ్ళజోడు జపమాల టీపాయ్ మీద పెట్టాను. మీ ఉత్తరీయం మాత్రం వాలు కుర్చీ మీదే ఉంచాను. అవి అక్కడ ఉంటాయని నాకు తెలుసురా, కానీ అవి నీ చేతుల మీదుగా అందుకుంటేనే నా మనసుకు తృప్తి. శాస్త్రి గారు, శాస్త్రి గారు, అంతా మీరు చెప్పినట్లే జరిగింది శాస్త్రి గారు. నా భార్యకు క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు శాస్త్రి గారు. మా ఆవిడ జాతకాన్ని చూసి ఏదో పెద్ద అనారోగ్యం రాబోతుందని చెప్పారు. అది ఇప్పుడు నిజమైంది శాస్త్రి గారు. అయ్యగారు, ఒక్కసారి ఆ జాతకం చూసి చెప్పలేకపోయారా? ఏం చెప్పమంటావురా? వారం రోజుల్లో నీ భార్య పోతుంది అని చెప్పమంటావా? అయ్యగారు, పార్సిల్లో వచ్చిన జాతక పుస్తకాలు అయ్యగారు. అమెరికా నుంచి ఆదిత్య వస్తున్నాడు. వాడు పెళ్లి చేసుకోబోతున్నాడురా. వాళ్ళిద్దరి జాతకాలు పంపించారు. ఇవి చూసి చెప్పాలి. అమెరికా నుంచి వస్తున్నాడే మన పుత్రరత్నం, వాడిది. ఆ సంతోషం పట్టలేక చేతిలో ఉన్నవన్నీ కింద పడేస్తున్నావు. అంత లేదులేండి. ఇన్నేళ్ల తర్వాత వాడు తిరిగి వస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్లి రిసీవ్ చేసుకుందామని ఎంతో ఆశపడ్డాను. కానీ ఒక్కరూ నన్ను పిలవలేదే. నేనేం చెప్పాలి? నా మాటకు ఒక విలువుంటేగా నేనేమైనా మాట్లాడటానికి. అంతా వాడిష్ట ప్రకారమే జరుగుతోంది. వాడి దృష్టిలో ఈ అమ్మకు బొమ్మ. అందుకేగా వాడు చేసుకోబోయే సురేఖని ఎలా ఉందమ్మా అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఓ 4 రోజులు సెలవులను వస్తున్నాడు. వాడికిష్టమైన సురేఖని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఎస్, టెల్ మీ డార్లింగ్. ఏం చెప్పమంటారు? ఏదో ముఖ్యమైన విషయం ఉంటే కదా నన్ను మా వాళ్ళతో వెళ్ళనివ్వకుండా తిన్నగా రెస్టారెంట్కి తీసుకొచ్చావు. ఏంటో చెప్పు. నువ్వు డైరెక్ట్గా ఇంటికెళ్ళి మీ మమ్మీ డాడీలతో మన పెళ్లి విషయం మాట్లాడతావు కదా? ఎస్, ఆఫ్ కోర్స్. మీ అమ్మగారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. ఆ కట్టు బొట్టు చాలా హుందాగా ఉంటారు. నేను మీ ఇంట్లో అందరికీ నచ్చినట్టే, కానీ మీ అమ్మగారికి మాత్రం నేను నచ్చినట్టు లేదు. నాన్నగారు, నేను మసూదని మాట్లాడుతున్నాను. మధు, ఏమిట్రా విషయం? అందరూ క్షేమమే కదా? అందరం బాగానే ఉన్నాం నాన్నగారు. మీకు జాతకాలు పంపించాను, అందేయా? అందుకున్నాను. ఇప్పుడు వాటినే చూస్తున్నాను. ఎలా ఉన్నాయి నాన్నగారు? ఇద్దరి జాతకాలు కలిసాయా? చూడటం ఇప్పుడే మొదలు పెట్టాను. పూర్తిగా చూసిన తర్వాత చెప్తాను. కానీ